అధునాతన పద్ధతిలో శస్త్రచికిత్స చేసే విధానంలో లాప్రోస్కోపీ ఒక అద్భుతమైన విధానం. దీనివల్ల పేషెంట్కి ఆపరేషన్ చేసి కోత లేకుండా తొందరగా అనగా 24 గంటల్లో పేషెంట్ రికవరీ అయ్యి ఇంటికి పోవచ్చు. ప్రభుత్వం పేషెంట్కి మేలు కోరి ఇటువంటి పరికరాలు మాకు అందించింది. అందువల్ల మేము లాప్రోస్కోపీ ద్వారా అవసరమైన పేషెంట్కి శస్త్రచికిత్స చేస్తున్నాము. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాము. ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ అంటాము. దాని ద్వారా మనము ఒక్కొక్కటి దాని ఖరీదు 45 లక్షల దాకా ఉంటుంది. అది గవర్నమెంట్ ద్వారా మనకు సప్లై చేయడం జరిగింది. సో మనము దాని ద్వారా మనము మినిమల్ ఇన్వేసివ్ ఆపరేషన్స్ అంటే పెద్దగా కోత లేకుండా చిన్న హోల్స్ ద్వారా ఆపరేషన్స్ చేయగలుగుతాము. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ పిత్తాశయంలో రాళ్ళు, పిత్తాశయం తీసేయడం కానీ, అపెండిక్స్ తీసేయడం కానీ, అడేషియోలైసిస్ అని పేగులు అంటుకుంటే దాన్ని సపరేట్ చేయొచ్చు. తర్వాత ఓవేరియన్ సిస్ట్, గైనక్ ఆపరేషన్స్ ఇవి కూడా చేయొచ్చు దాని ద్వారా. తర్వాత మనకు ఈఎన్టీ డాక్టర్లో కూడా దానికి వాళ్ళకు ఒక ఎక్విప్మెంట్ ఉంది. దాని ద్వారా వాళ్ళు చెవి ఆపరేషన్లు, ముక్కుకు సంబంధించిన ఆపరేషన్లు ఆ ఎండోస్కోపీ ద్వారా చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో దీన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు. మనం అందరికీ అదే తెలియజేస్తున్నాము. నేను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. నేను సర్జరీ హెచ్ఓడిగా పనిచేస్తూ ఉన్నాను. ఒక 2.5 నెలల నుంచి నేను సూపరింటెండెంట్గా చార్జ్ తీసుకున్నాక ఇవన్నీ డెవలప్మెంట్స్ జరిగినాయి మన హాస్పిటల్లో. థ్యాంక్ యూ అండి. సార్ గవర్నమెంట్ అన్ని చేసింది అంటే మనకు అమౌంట్ గురించి అంత ఐడియా లేదు, కానీ మనకు సప్లై వచ్చేది డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా వస్తాయి. మనకు ఏపీఎస్ వాళ్ళే పంపిస్తారు ఎక్విప్మెంట్స్. మనము దాన్ని జస్ట్ మనం తీసుకొని ఇక్కడ ఇన్స్టాల్ చేసుకొని మనం పని చేసుకుంటుంటాము. సో బడ్జెట్ గురించి మినిస్టర్ వాళ్ళకి బాగా తెలుస్తుంది మనకంటే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కింద పెట్టేసండి. స్టార్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జీలాని, మెడికల్ సూపరింటెండెంట్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, నంద్యాల. అందరికీ తెలియజేయండి ఏమనగా మనకు లాప్రోస్కోపీ ఎక్విప్మెంట్స్ 2 వచ్చాయి గవర్నమెంట్ ద్వారా. దాని ద్వారా మనము లేటెస్ట్ ఆపరేషన్స్, లాప్రోస్కోపీ ఆపరేషన్స్ చేయగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ పిత్తాశయంలో రాళ్ళు, కొలిసిస్టెక్టమీ ఆపరేషన్స్, లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ ఆపరేషన్స్, తర్వాత ఓవేరియన్ సిస్టెక్టమీ ఆపరేషన్స్, ఇవన్నీ చేయడానికి ఆస్కారం మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటాం దీన్ని. సో దీని ద్వారా మనము లేటెస్ట్ ఆపరేషన్స్ చేయడానికి ఆస్కారం ఉంది. తర్వాత గైనక్ సంబంధించిన ఆపరేషన్స్ కూడా చేయగలుగుతాము. తర్వాత ఈఎన్టీ మైక్రోస్కోప్ కూడా వచ్చింది. ముక్కుకి సంబంధించి, చెవికి సంబంధించిన ఆపరేషన్లు కూడా దాని ద్వారా డయాగ్నోసిస్ చేయొచ్చు, ఆపరేషన్స్ కూడా చేయడానికి ఆస్కారం ఉంది. సో మనం దీనివల్ల తెలియజేయండి ఏమనగా మన హాస్పిటల్, నంద్యాల హాస్పిటల్లో ఇంత డెవలప్ కావడం మనకు అదృష్టము. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను.